ఐపీఎల్లో టికెట్ల పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సీఏగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియానికి విజిలెన్స్ అధికారులు వెళ్లారు. హెచ్సీఏపై విచారణ మొదలుపెట్టారు. హెచ్సీఏ అడ్మిన్ ఆఫీస్లో విజిలెన్స్ సోదాలను జరుపుతోంది. అడ్మిన్ ఆఫీస్లో ఉద్యోగుల నుంచి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, ఎస్ఎంఎస్పీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై ఇప్పటికే కూడా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఉప్పల్ స్టేడియం కి చేరుకున్న అడ్మిన్ ఆఫీస్ లోకి వెళ్లి ఉదయం నుంచి కూడా పూర్తిగా ఫైల్స్ ని చెక్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి కాసేపట్లో విజిలెన్స్ కి ఎవరైతే అటాచ్ చేశారో డీజీ కొత్త శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడ చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే పూర్తిగా కూడా అడ్మిన్ ఆఫీస్ కు సంబంధించి కూడా అక్కడ ఏవైతే డాక్యుమెంట్స్ కు సంబంధించి కూడా చెక్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. 6 మంది అధికారులు క్రికెట్ అసోసియేషన్ అడ్మిన్ ఆఫీస్ వెళ్ళినట్టు కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా మీడియా వారిని లోపల అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అధికారుల పూర్తిగా కూడా ఇవాళ ప్రెసిడెంట్ కి సంబంధించి జగన్మోహన్ రావును కూడా ఎంక్వైరీ చేయాలని అనుకున్నారు. కానీ ఇవాళ సెలవు కావడంతో కూడా అడ్మిన్ విభాగంలో ఏ అధికారి లేనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఓన్లీ విజిలెన్స్ అధికారులు లోపలికి వెళ్లి పూర్తిగా డాక్యుమెంట్స్ అయితే చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా కూడా అక్కడ ఎవరైతే ఉన్న 2-3తో కూడా వివరాలు అయితే సేకరిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డిపై స్పందించడంతో నిజంగానే బ్లాక్ మెయిల్ చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ మెయిల్ చేశారన్న కోణంలో అడిగిన బయటపడితే ఆ రిపోర్ట్ బయటకు వస్తామంటే ఖచ్చితంగా కఠిన చర్యలు ఎంత పెద్దవారైనా కానీ తీసుకుంటామని కూడా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో దీనికంటే స్పెషల్ గా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి పూర్తిగా కొత్త శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అధికారులంతా అక్కడ చెక్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇవాళ కాకపోతే ఒకవేళ రేపు అధికారులు ఉంటే రేపు కూడా మళ్ళీ తిరిగి మరోసారి లోపలికి ఎంక్వైరీకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.